మూసి అభివృద్ధికి వ్యతిరేకం కాదు, ఇళ్లు కూల్చకుండా అభివృద్ధి చేయాలి. ప్రజల ప్రక్షాళన పోరాటం చేస్తామన్న కేటీఆర్. పీఎం ఫసల్ బీమా యోజన అమలు చేయాలి. ఈ నెల 7 నుంచి రైతులతో ఉద్యమం చేస్తాం. 10 లక్షల దరఖాస్తులతో వస్తామన్న పాయల్ శంకర్. వేట్లపాలెంలో మంత్రుల పర్యటన. బాణాసంచా ప్రమాదంపై విచారణకు ఆదేశించాం. బాధిత కుటుంబాలను ఆదుకుంటామన్న అనిత. వేట్లపాలెం మృతుల కుటుంబాలకు నష్టపరిహారం. బాధితులకు చెక్కులు పంపిణీ చేసిన మంత్రులు. 20 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేత. వేట్లపాలెం ఘటన దురదృష్టకరం. యాజమాన్యం నిర్లక్ష్యంతో అమాయకులు బలవుతున్నారు. ఇన్సూరెన్స్ పై కమిటీ వేస్తామన్న వాసం శెట్టి. సూర్యశ్రీ ఫైర్ క్రాకర్స్ ఓనర్స్ అరెస్ట్. పోలీసుల అదుపులో అడబాల బ్రదర్స్. గాలించి పట్టుకున్న పోలీసులు. 2026లో తల్లిదండ్రులు అవ్వాలనుకునే మీ కలను నిజం చేసుకోండి. ఓయాసిస్ ఐవీఎఫ్ అండ్ ఫర్టిలిటీ మీతో ఉంది. ఐవీఎఫ్ చికిత్సపై 15,000 రూపాయల ప్రత్యేక డిస్కౌంట్ తో పాటు ఉచిత కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఏఎంహెచ్ టెస్ట్ మరియు సీమెన్ అనాలిసిస్. పెద్దపల్లికి మాజీ మావోయిస్ట్. కుటుంబ సభ్యులను కలుసుకున్న మల్లోజుల. 4 దశాబ్దాల తర్వాత స్వగ్రామానికి రాక. కేతన్పల్లి ఘటనలో మరో 3 అరెస్ట్. మంత్రి వివేక్ కాన్వాయ్పై 3 దాడి. హైదరాబాద్ లో అరెస్ట్ చేసి మంచిర్యాలకు తరలింపు. కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముఠా అరెస్ట్. జల్పల్లిలో గోడౌన్లపై పోలీసుల దాడులు. అబ్దుల్ సత్తార్ సహా 4 అరెస్ట్. మార్కాపురం జిల్లాలో పెద్ద పులి కలకలం. గడ్డమీదపల్లె దగ్గర పులి సంచారం. ట్రాప్ కెమెరాలకు చిక్కిన పులి కదలికలు. నిర్మల్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా. ఇసుక లారీలను పట్టుకున్న రెవెన్యూ అధికారులు. మహారాష్ట్ర నుంచి బైంసాకు తరలింపు. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ పేరు ప్రకటన. ఇరాన్ కు నేతృత్వం వహించనున్న మొజ్దబా. వారసుడిగా మొజ్దబాను ప్రకటించిన ఇరాన్. ఇరాన్ సైనిక వ్యవస్థలో కీలక మార్పు. ఐఆర్జీసీ కొత్త కమాండర్ ఇన్ చీఫ్ గా అహ్మద్ వాహిదీ. ఉద్రిక్త పరిస్థితుల మధ్య నిర్ణయం.